టీవీ గ్లోబల్ రౌండప్. యుక్రెయిన్పై రష్యా దురాక్రమణను తప్పుపడుతూ వ్యాసలు రాసిన రష్యా మానవ హక్కుల కార్యకర్త ఒలెగ్ ఓర్లవ్కు మాస్కో కోర్టు 30 నెలల జైలు శిక్ష విధించింది. రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు ఇది అని ఆయన చేసిన వాదనలను కోర్టు పట్టించుకోలేదు. ఆయనకు 2 సంవత్సరాల 11 నెలల జైలు శిక్ష వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించగా 2 సంవత్సరాల 6 నెలల శిక్షను కోర్టు ఖరారు చేసింది. ఈ కేసులో గతంలోని విచారణ ముగిసింది. అప్పుడు ఆయనకు కొంతమేర జరిమానా కట్టాలని మాత్రమే కోర్టు సూచించింది. అయితే పుతిన్ ప్రభుత్వంపై విమర్శలను సహించేది లేదని, కఠిన శిక్ష వేయాల్సిందేనని ప్రాసిక్యూషన్ ఈ కేసు పునర్విచారణకు కోరి చివరకు ఇలా శిక్ష పడేలా చేసింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై మరో కేసు నమోదైంది. అల్ ఖాదిర్ అవినీతి కేసులో ఇమ్రాన్తో పాటు ఆయన భార్య బుష్రా బీబీ పైన జవాబుదారీ కోర్టు నేరారోపణ వేసింది. ఈ ఆరోపణలను ఇమ్రాన్ తోసిపుచ్చడంతో కేసు విచారణను మార్చి 6కి వాయిదా చేశారు. లండన్లో ఉంటున్న పాక్ రియల్ ఎస్టేట్ వ్యాపారి మాలిక్ రియేజ్ హుసేన్ నుంచి వసూలు చేసిన 19 కోట్ల పౌండ్లను బ్రిటన్ పాక్కు పంపగా ఆ సొమ్మును ఇమ్రాన్ దంపతులు గోల్మాల్ చేశారనేది ఆరోపణ. దీన్ని అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసుగా వ్యవహరిస్తున్నారు. అమెరికా యుద్ధ ట్యాంక్ M1 అబ్రమ్స్కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ యుద్ధ ట్యాంకుల కోసం యుక్రెయిన్ చాలా ఎదురు చూసింది. అమెరికా ఆ యుద్ధ ట్యాంకులను ఇస్తే రష్యా ముప్పు తిప్పలు పెట్టవచ్చని భావించింది. కానీ డొనెస్కీ వద్ద ఇటీవలే రష్యా డ్రోన్ చేసిన దాడిలో యుద్ధ ట్యాంక్ M1 అబ్రమ్స్ తుక్కుతుక్కైపోయింది. కివ్ దళాలకు అండగా నిలుస్తుందనుకున్న ఆ ట్యాంకును రష్యన్లు ఈజీగా పేల్చేశారు. ట్యాంక్ పూర్తిగా మంటల్లో కాలిపోయిన వీడియోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. PVV సూసైడ్ డ్రోన్ దాన్ని అటాక్ చేసినట్లు తెలిపింది. ట్యాంక్లోని అమ్యునేషన్ కంపార్ట్మెంట్ పూర్తిగా కాలింది. ఇక ఇంజన్ కంపార్ట్మెంట్లో కూడా మంటలు చెలరేగాయి. గాజాలో కాల్పుల విరమణ, బందీల మార్పిడి ఒప్పందం కోసం పారిస్లో చర్చల సందర్భంగా ఇజ్రాయెల్, అమెరికా, ఖత్తర్, ఈజిప్ట్లు చేసిన ప్రతిపాదనలపై హమాస్ అధ్యయనం చేస్తుంది. దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు వెలువడలేదు. వారం రోజుల్లోగా కాల్పులకు విరమణ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ సూచనాప్రాయంగా చెప్పారు. 6 వారాల పాటు కాల్పుల విరమణ జరగాలని, ఈ కాలంలో హమాస్ అదుపులో ఉన్న 40 మంది బందీలను విడుదల చేసేందుకు అనుమతించాలని, అందుకు ప్రతీకగా ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న దాదాపు 400 మంది పాలస్తీన్లను విడుదల చేయాలన్న డిమాండ్లు ఈ ప్రతిపాదనలో ఉన్నాయని, రోజుకి 8 గంటల పాటు ఇజ్రాయెల్ మిలిటరీ వైమానిక నిఘాను నిలిపివేయాలని ప్రతిపాదన కూడా ఇందులో ఉంది. డెంగ్యూ కారణంగా 100కు పైగా మున్సిపాలిటీల్లో హెల్త్ ఎమర్జెన్సీ విధించినట్లు పెరు ప్రభుత్వం ప్రకటించింది. డెంగ్యూ బారిన పడి ఇప్పటి వరకు 32 మంది మరణించారు. 2024 మొదటి వారం రోజుల్లోనే డెంగ్యూ కేసులు గతేడాది కంటే రెట్టింపయ్యాయి. ప్రస్తుతం దేశంలో 18,000కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్య అవసరం పరిస్థితి విధించారు. ఇదిలా ఉంటే 2024లో డెంగ్యూ లాటిన్ అమెరికాకు ప్రాణాంతకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.